నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఈరోజు స్థానిక సుప్రసిద్ధ శైవ క్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో యూనియన్ లోగోను స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ముందు ఆకాశంలో చూస్తాం. వర్షం వచ్చే ముందు సౌండ్ తర్వాత అంటే ఉరుముల తర్వాత మెరుపు వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు గ్రేహాన్స్ దళం ఆ మెరుపును కూడా ఈ చేతుల్లో బంధిస్తారనేటువంటి నినాదంతో మన ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓట్ల కోసమే కొందరు డూడు బసవన్నలు ఓటర్ల వద్దకు వస్తారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాలలో ఆయన ప్రసంగిస్తూ ఈ ఎన్నికల ముందు వచ్చేవారి లక్ష్యం ఓట్లు దండుకోవడమే తప్ప రైతుల కష్టాలు కాదని, రైతులను ఆదుకోవాలనే ఆలోచన కాదన్నారు. వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి, దూడు బసవన్నలు వస్తారు. అమ్మకు దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, ఒంగొంగి దండం పెట్టు అని చెప్తారు. జోలేలో బిచ్చం పడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు. ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలొట్టే డూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా, గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హోంగార్డ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి శాంతియుత దీక్ష చేపడుతున్న బెల్లంపల్లి పట్టణ హోంగార్డ్ సకినాల సత్యనారాయణ మాట్లాడుతూ హోంగార్డ్ వ్యవస్థను వెంటనే పర్మనెంట్ చేయాలని, చనిపోయిన హోంగార్డ్ కుటుంబాలలో వెంటనే ఒకరికి ఉద్యోగం కల్పించాలని, అన్యాయమైన వాళ్లని వెంటనే సర్వీస్లోకి తీసుకోవాలని, రిటైర్మెంట్ అయిన హోంగార్డులకు గుడ్ న్యూస్ స్కీమ్ కింద తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, 60 సంవత్సరాల వయసుని 65 సంవత్సరాలకు పెంచాలని, వివిధ రకాల బెనిఫిట్లను హోంగార్డులకు కల్పించాలని, వారి సమస్యలను హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ రోజున అన్నీ పరిష్కరించాలని హోంగార్డ్ జాగ్ తరఫున సకినాల సత్యనారాయణ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. నా పేరు సకినాల నారాయణ. హోంగార్డ్ తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న నేను మరి ఈ రోజుకు మన సీఎం గారికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడం 5వ రోజు. మరి సీఎం గారికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడానికి గల కారణం ముఖ్యంగా ఏంటంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సీఎం గారు 100 రోజుల లోపలనే మరి హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని ఏదైతే చెప్పినారో మరి అదే మాట మీద వారు నిలబడతారు అనే ఒక నమ్మకంతో ఈ డిసెంబర్ 6 తారీఖు నాడు హోంగార్డ్ యాన్యువల్ డే ఉంది కనుక ఈ డిసెంబర్ 6 తారీఖు నాటి వరకు మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు జీవో తీసి డిసెంబర్ 6 తారీఖు నాడు మరి కారుణ్య నియామకాలు వారి ఉద్యోగాలను కూడా ఇప్పించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ అదనపు ఛార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అదనపు భారాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని, ఆదాని ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు తిరగకముందే 15,484 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయడం దారుణమన్నారు. 2022-23 సంవత్సరాలలో వినియోగించుకున్న విద్యుత్పై 6,072 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల పేరుతో నేడు జనం నుండి వసూలు చేయటం శోచనీయమన్నారు. వచ్చే నెల నుండి 2023-24 సర్దుబాటు ఛార్జీ 9,412 కోట్ల రూపాయల భారం పడనున్నదన్నారు. ఇప్పటికే 2014 నుండి 19 ట్రూ ఆఫ్ ఛార్జీలు మరియు గత నెల బిల్లులపై 40 పైసలు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాకముందు మేము అధికారంలో 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీల భారాన్ని మీద మోపే ప్రసక్తే లేదు, అటువంటి అవకాశం రాష్ట్ర ప్రజల మీద వేయము అని చెప్పారు. అధికారంలోకి వచ్చేటువంటి 6 నెలలు కాకముందే ఇప్పటికే 2 రకాల భారాల్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున మోపుతా ఉంది. గత నెలలో 6,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రత్యక్షంగా ఈ నెల 1వ తేదీ నుంచి భారం పడబోతా ఉన్నది. ఇది కాకుండా 2025 జనవరి నుంచి మరో 2 సంవత్సరాల కాలం పాటు మరో 9,000 కోట్ల రూపాయల భారం ప్రయాణికుల మీద వేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేశామని చెప్పి జబ్బలు చచ్చుకున్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపిన దివ్యాంగులు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు అందరూ కలిసి నిరసన తెలిపారు. ఈ నిరసనకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షురాలు సుజాత హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలను మరిచిపోయి
వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు తెలియజేయడం జరుగుతుందని, సమాజంలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది దివ్యాంగులు పెన్షన్ రాక అధికారుల వద్దకు వెళ్లి సర్టిఫికేట్ కావాలని అడిగితే డబ్బులు తీసుకుంటూ సర్టిఫికేట్లు ఇస్తున్నారని, అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినందుకు లేట్ అయింది. నాకు ఇంటిమేషన్ కుర్చీ పట్టుకో. జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్. పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ. ఈరోజు వికలాంగుల దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలియజేశాము. ఎందుకు అంటే మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి సీఎం గారు, అందుకే మేము ప్రతి జిల్లాలలో నిరసన తెలియజేశాము. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ను అధికారికంగా జరిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సికింద్రాబాద్లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలో దయా, కరుణ, ప్రేమ భావాలు ఉండాలని బోధించిన గొప్ప వ్యక్తిగా యేసుక్రీస్తును అభివర్ణించారు. ప్రపంచంలో జరిగే పండుగలలో అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. క్రీస్తులోని గొప్పదనం, రక్షణ వస్త్రం, క్రీస్తులోని వెచ్చదనం ఉంది. ఇన్ని దినాలు వాళ్ళు గొర్రె పాల మీద, మేకల పాల మీద ఆధారపడినారు. ఇప్పుడు దైవజనుల, మహానుభావుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఉంటారు, తప్పకుండా ఉంటారు. డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ సంతోషంగా ఉంటారు. ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా క్రైస్తవులందరూ కూడా ఎంతో వారు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఈ నెలంతా కూడా అద్భుతంగా జరుపుకునేటువంటి గొప్ప పండగ క్రిస్మస్ పండగ. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ యేసుక్రీస్తు మహాప్రభువు పుడితే 2000 సంవత్సరాల తర్వాత కూడా మనందరము ఆయనను ప్రార్థిస్తున్నాము, మనందరము ఆయన కొలుస్తున్నామంటే ఆయన గొప్పతనం చెప్పకనే చెప్పవచ్చు. మనిషి తన గుణగణాలతో చాలా ఉన్నతంగా జీవించేవాడే నిజంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి. నీ హోదాను బట్టి, నీ సంపదను బట్టి నీకు ఉన్నతనం రాదు. అది నీ గుణంను బట్టి వస్తుంది, నీ యొక్క నడవడికను బట్టి వస్తుంది, నీ మంచితనాన్ని బట్టి వస్తుంది అనేది యేసు ప్రభు మనందరికీ కూడా ఆయన బోధించడం జరిగింది. ఆయన క్షమాగుణం కూడా చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైతే యేసు ప్రభువును పట్టించిన వారు ఉన్నారు, సిలువపై ఉన్నప్పుడు ఆయన్ని హేళన చేసిన వారు ఉన్నారు, ఎవరైతే సిలువ మీద ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేసేటువంటి గొప్ప మహనీయుడు యేసు ప్రభు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వికలాంగుల సాధికారత కార్యక్రమంలో పాల్గొని వికలాంగులకు అవసరమైన సహాయ పరికరాలను అందజేశారు.
ముఖ్య అతిథిగా చేసినటువంటి కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారికి మరియు స్థానిక కార్పొరేటర్ 150 డివిజన్ సంబంధించినటువంటి కుంతం దీపిక గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు ఈ కార్యక్రమంలో ఎవరైతే కూడా వికలాంగులకు సంబంధించినటువంటి అప్లైన్స్ వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఒకసారి ఒకసారి కార్యక్రమం తర్వాత కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇది కూడా మనము ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా అంటే మనం ఏదైనా ఒక రోజును చేస్తున్నామంటే వారికి కావాల్సినటువంటి అవసరాల గురించి అయినా వారికి సంబంధించినటువంటి సమస్యల గురించి అయినా మనం వాటిని చర్చించుకొని పరిష్కారం చేసుకోవడంలో భాగంగా ఇటువంటి మనం దినోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. మొత్తంగా కూడా మున్సిపల్ దినోత్సవాన్ని కూడా ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు కూడా రకరకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. మొదట్లో భాగంగా కూడా ఈ రోజు కూడా మార్నింగ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా 5K రన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ప్రజల్లో కూడా ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులను తెలియజేయడానికి కూడా మనకి ప్రజాపాలన విజయోత్సవాలు కూడా ఉపయోగపడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు మనం పైన కూడా శానిటేషన్ వర్కర్లందరికీ కూడా హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను కూడా తెలుసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి చికిత్సలు అందించేందుకు కూడా ఇటువంటి హెల్త్ క్యాంప్ కూడా పబ్లిక్ హ్యాపీ అవుతారు. ఎలక్షన్స్ టైంలోనే మనం పార్టీల గురించి మనం మాట్లాడతాము. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఒకసారి మేము ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల క్షేమం కోరి ప్రజల డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కొంచెం మనం చేస్తే బాగుంటుందని అంటున్నాను. అండ్ ఇక్కడ ఉన్న దివ్యాంగులందరికీ కూడా మీకు ఈ లోకల్ ఉన్నాయని కూడా బాధపడొద్దు. మీరు ముందుకు వెళ్ళండి, మీ మీద నమ్మకం పెట్టండి, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మేమందరం మీ వెంటున్నాము. ఆ లోపాలని అధిగమించి మీ దగ్గర శక్తి ఉంది. ఆ శక్తితోనే మీరు ఇంకెన్నో చేయొచ్చు వండర్స్. సో లక్ష్యం ఇంపార్టెంట్, గోల్ ఇంపార్టెంట్. మన లోపల ఉన్న లోపం కాదు. ఆ లోపంని అధిగమించి మీరు ముందుకు వెళ్ళాలని ప్రోత్సహిస్తూ ఈ రోజు ఈనాటి కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మహిళా సంఘ భవనానికి 50 లక్షలు మంజూరు చేశారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన మెప్మా భవనాన్ని ఈరోజు కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని, గత బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందించి అభివృద్ధి పనులను పూర్తి చేయించాలని తెలిపారు. చెప్పు అది చూస్తారు నీకు ఎందుకు మధ్యాహ్నం నువ్వు అడ్డం ఎందుకు అసలు ప్రోగ్రామ్ జరుగు. అర్థం కాదు, పాడు కాదు. బుద్ధిరేడనా షోక్ అయినా
మీరందరూ మల్ల రమేష్ గారు ఆటో డ్రైవర్ అందంగా కానొస్తున్నట్టు దానికి మీరే కారణం. మీకు సల్కం జరుగుతున్నది. ఆశాది శివప్రసాద్ గారు, షూటర్ గారు, పేరు పేరు నమస్కారము. అందరికీ శుభాకాంక్షలు. మళ్ళీ మీ అందరు కూడా ఆనందంగా ఉంది. ఇవాళ ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు, ఎన్నో రోజుల కళ, నిజానికి సంవత్సరం అయింది ఇది రెడీ అయిపోయింది. మా కమిషనర్ గారు పోస్ట్ పోన్మెంట్ చేసాడు, కొద్ది ఇనాగ్రేషన్ పోస్ట్ పోన్ చేయించారు మా కమిషనర్ గారు. కొద్దిగా మంచి రోజు బాగా కలిసి వచ్చింది కాబట్టి స్టార్ట్ చేసినాం. ఎట్లాగో ఆనందంగా ఉంది. సంవత్సరం అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, కరెక్ట్ సంవత్సరం అయింది. ఇప్పుడు మొన్న నవంబర్ 30కి కరెక్ట్ సంవత్సరం అయింది నేను కలిసి. నా అదృష్టమో దురదృష్టమో కానీ ఇనాగ్రేషన్ చాలా తక్కువ చేశాడు నేను సంవత్సరం కాలంలో. అవి కూడా కేసీఆర్ గారి కాలంలో వారి హయాంలో జరిగినవి ఇనాగ్రేషన్ చేస్తున్నా ఇంకా సంవత్సరం అయినా కూడా. కడప నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యువ నాయకులు కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజనేయులు రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వైభవంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ నిరంతరం ప్రజాశ్రేయస్సును, ప్రజలకు అండగా ఉంటూ అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్నటువంటి యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థానాలకు చేరాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ మహిళా కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, నగర ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్డే నరేన్ అన్న. హ్యాపీ బర్త్డే. టీవీలో అంతా కనపడాలా. రవేనా కానీ
ఈరోజు మా యువ నాయకుడు కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నరేన్ రామాంజల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని జిల్లా ఆఫీసులో ఘనంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం, అదేవిధంగా కమలాపురం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా కడప నగరంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపే విధంగా అందరూ పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు నరేన్ రామాంజల్ రెడ్డి గారిని ఒక మాదిరిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచి సహృదయంతో సహాయం చేసేటువంటి వ్యక్తి. అంటే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురం మాజీ శాసనసభ్యులైనటువంటి ఆయన కొడుకు అనే చెప్పేదానికంటే కూడా ఎక్కువగా కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ ఎన్నో మంచి పనులు చేసినటువంటి నరేన్ రామాంజల్ రెడ్డి గారిని ఆ దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యం, ఆర్థికంగా ఎంతో ఉంచాలని చెప్పేసి, అదేవిధంగా రాబోయే కాలంలో నరేన్ రామాంజల్ రెడ్డి గారు కమలాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యి ఇంకా సేవలు ఆయన చేయాలనుకునేటువంటి సేవలన్నీ కూడా అధికారంలో ఉంటూ అందరికీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కరీంనగర్లో చిన్నపిల్లలతో డాన్సులు, స్టెప్పులు వేయించిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి. వారి రాజకీయ రంగ ప్రవేశంలో మొదటి అడుగే తప్పటడుగు పడింది. చిన్నపిల్లలను డాన్సుల పేరు మీద మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో స్కూల్ మరియు కాలేజీ పిల్లలలో డాన్సులు, స్టెప్పులు చేయించి వ్యక్తిగత ప్రచారం చేయించిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారికి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ కాలేజీలో చదువుతున్న పిల్లలతో ఆదివారం రోజు ఆ పొలిటికల్ ప్రోగ్రామ్ చేయడం లేదా మన హక్కులను భంగం కలిగించండి, పిల్లల హక్కులను భంగం కలిగించండి. ఎందుకంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసుకోవాలనుకుంటే ఆయన వేరే మార్గాలు చేసుకోవచ్చు. కానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, పిల్లలతోటి స్లోగన్స్ చేయకుండా, పిల్లలతోటి ఎమ్మెల్సీగా పోటీ ప్రశ్నించడం, స్లోగన్స్ తెప్పించి చేయడం అనేది పూర్తిగా నేరం. దాన్ని మీరు బలంగా తీసుకుని చట్టపరమైన విచారణ మీరు విచారణ చేస్తారని మేము ఆశిస్తాను. ఒకవేళ చేయకుండా సార్ మేము ఎట్లయితే కార్యక్రమం కూడా చేస్తాం. చైల్డ్ వెల్ఫేర్ మన కమిషన్ కూడా మేము ఆశిస్తాం చేయాలని తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల వారు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చైర్మన్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ ఆత్మీయ సమ్మేళనాన్ని వారు ఏర్పాటు చేసినారు. మేము వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని కానీ వారు చేసే రాజకీయ రంగ ప్రవేశానికి కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ రాజకీయాలకు వచ్చేటువంటి వ్యక్తి ఆదర్శంగా, ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సందర్భంలో వారి మొదటి అడిగే తప్పటడుగు పడ్డది. ఎందుకు చెప్తున్నా మీ మాట అంటే, అభం శుభం తెలియని పిల్లలతో, ముక్కు పచ్చలారని చిన్న పిల్లలతో ఆ వేదిక మీద డ్యాన్స్ చేయించడం, వారికి వ్యక్తిగతమైనటువంటి పాటను రూపొందించి ఆ పాట మీద స్టెప్పులు వేయించడం, అదేవిధంగా ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ కూడా, స్టడీ అవర్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ బంద్ చేయించి, ఈరోజు మాకు ఒకరిద్దరు పిల్లలు అందులో చెప్పారు, మాకు జ్వరం ఉన్నప్పటికి కూడా
జ్వరము మేము రాలేము అన్నప్పుడు కూడా బలవంతంగా 60 మంది విద్యార్థులను ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద డ్యాన్సులు వేయించడం, స్టెప్పులు వేయించడం అంటేనే ఆ పిల్లలకు ఉండేటువంటి హక్కులను కాలరాయడమే. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి చూపించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలనలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా మాకు ఎలాంటి ప్రకటన చేయలేదని ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. రేపు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆశా కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు ఆశా కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు అంటే ఈరోజు ధర్నా ఇక్కడ ఉద్యోగం ఏమన్నంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళ దగ్గర అనేక కార్యక్రమాలు పని చేయించుకుంటున్నారు. ఎప్పుడైతే సర్వే చేశారో అదేవిధంగా అన్ని సర్వేలు ఇంకా చేయించుకుంటున్నారు. సెంటర్లు కానీ ఇవన్నీ ఏమి ఇవ్వకుండా ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ సర్వే చేయాలని ఈరోజు కలెక్టర్లో ఉందని చాలా మంది చెప్తూ పోతున్నారు. మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు పని చేయించుకోండి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇవ్వండి, పని చేయించుకోండి. కానీ డబ్బులు ఇవ్వకుండా మీరు పని చేయించుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తున్నాం మా సిఐటి యూనియన్ నుంచి, వీళ్ళ కార్మికులకి మీరు డబ్బులు ఇవ్వకుండా పనులు చేయించుకుంటే మేము ఊరికే ఉండేది లేదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేస్తాం. ఈ డబ్బులు ఇచ్చేంత వరకు గవర్నమెంట్ ఏది సర్వే చేయమన్నా కూడా ఆ సర్వేలు రేపటి నుంచి పనిచేస్తామని మా సిఐటి నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. గవర్నమెంట్ వీళ్ళ దగ్గర అనేక సర్వేలు చేయించుకుంటుంది. ఆ సర్వేలకు అనుకూలంగా వీళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. గత సంవత్సరం మన రాష్ట్రంలో సుమారు ఒక్కొక్క జిల్లాలో 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆశా వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు బాగా పెరిగిపోయినాయి. అందువలన మా రాష్ట్రం మొత్తం సిఐటి యూనియన్ ఈరోజు అన్ని పిహెచ్ల దగ్గర ధర్నా చేస్తుంది. సామాన్య పేద ప్రజలకు నాణ్యమైన మందులు అందించడమే ధ్యేయంగా గత 10 సంవత్సరాలుగా మా మెడికల్ స్టోర్ను ఆదరిస్తూ వస్తున్న ప్రజలకు డాక్టర్ సుభాన్ భాషా ధన్యవాదాలు తెలియజేశారు. కడప నగరంలోని తిలక్ నగర్లో ఉన్న సుభాన్ మెడికల్ స్టోర్లో సామాన్య పేద ప్రజలు అధిక ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్న తరుణంలో సరసమైన ధరలకు నాణ్యమైన మందులు అందిస్తున్నామన్నారు. అధిక ఫీజులు చెల్లించలేని పేద సామాన్య ప్రజలకు మందులతోనే నయం చేసే అన్ని రకాల మందులు మా మెడికల్ షాప్లో లభిస్తాయని అన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్కు వెళ్తే స్తోమత లేని సామాన్య పేద ప్రజలకు మందులతోనే చేసే విధంగా సహకరిస్తున్నామని అన్నారు. सही था तुम्हें ఇప్పుడు నేను బోర్డు కూడా ఎందుకు వేయలేదు, బయట నేను వేసుకోవచ్చు. నా పేరు సుభాన్, ఫార్మసిస్ట్. ఈ తిలకనగర్ ఏరియాలో గత 10 ఏళ్ళుగా మనము ఈ సర్వీస్ ఇస్తాము. మెడికల్లో ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మెడిసిన్స్తోనే అన్ని మెడిసిన్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఈ ఏరియాలో ఏ సర్వీస్ కావాలన్నా ఇచ్చేదానికి మనము రెడీగా ఉన్నాము. ప్లస్ మెడికల్ పరంగా మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా మనకు మెడిసిన్స్ గురించి ఏదన్నా తెప్పియాలన్నా డ్రగ్స్ మేము ముందుగా తెప్పించి సర్వీస్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము. మనం అన్ని బ్రాండెడ్ మెడిసిన్సే వాడతాం, దీంట్లో జనరల్గా ఏం లేదు. ఈ ఏరియాలో మనకు ఇంతవరకు కొద్దివరకు పేరుంది. మనం అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఇంకా కొద్ది మందికి తెలిసేదానికే మనము ట్రై చేస్తూ ఉన్నాం. ఎందుకు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఫస్ట్ చిన్న చిన్న మెడిసిన్స్తో తగ్గించుకోవాలని చూస్తారు.
ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రజల కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2,43,00,000 నిధులతో తుమ్మ చెరువు నుండి వివేకానంద విగ్రహం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 5వ వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి పట్నం మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీలో మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మహేంద్రన్న గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఇక ఏమైతే ప్రభుత్వ పరంగా ఏవైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్కి వచ్చినందుకు మహేంద్రకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం అల్కాపురి వద్ద ఉన్న మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాణ్యత పెంచవలసిన అవసరం ఉందని, పప్పుతో పాటు కూరగాయలు, పెరుగు విద్యార్థులకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుక్కుట్ల అరవింద్ శర్మ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన ఆహారం అందించలేకపోవడంతో గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుండే అది కావాలన్నా తీసుకున్నాం. రంగారెడ్డి ఉంటే తలపల్లి గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం సాగునీటి సంఘాల ఎన్నికలు 8వ తేదీన జరుగుతాయని తాటికొండ తహసీల్దార్ కె నాసరయ్య మంగళవారం తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఓటు హక్కు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 11వ తేదీ డిస్ట్రిబ్యూట్ కమిటీకి మరియు 14వ తేదీన ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. సాగునీటి సంఘాలకి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గాను రివైజ్డ్ నోటిఫికేషన్ షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం 5వ తారీఖున ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. 8వ తారీఖున టీసీలకి మరియు సాగునీటి సంఘాలకి ఎలక్షన్ జరుగుతుంది. అలాగే 11వ తేదీన డిస్ట్రిబ్యూటరీ కమిటీలకి ఎలక్షన్ జరుగుతుంది. 14వ తేదీన ప్రాజెక్ట్ కమిటీ ఎన్నిక జరుగుతుంది. దీనికి గాను తాటికొండ మండలంలో మొత్తం 15 సాగునీటి సంఘాలు ఉన్నాయి, 90 టీసీలు ఉన్నాయి. మేల్ ఓటర్లు 9,838 మంది
ఫీమేల్ ఓటర్లు 5,371 మంది, టోటల్ ఓటర్స్ వచ్చేసి 15,209 మంది ఉన్నారు. దీనికి సంబంధించి ఓటర్ల జాబితాని ఫామ్ డీలో పబ్లిష్ చేసి సిద్ధంగా ఉన్నాము. వెన్యూస్ అన్నీ కూడా గుర్తించి పెట్టుకున్నాము. సో ఎన్నికలకు అవసరమైన సంసిద్ధతతోటి ఉన్నాము. లామ్ ఇవి 2 మైనర్ ఇరిగేషన్ కింద వస్తాయి. మిగతా విలేజ్లు వచ్చేసి పొన్నెకల్లు, రావెల, బేజాత్పురం, పాములపాడు,